Commission Ministries, Jesus Commission Ministries, Jesus Commission Ministries, Jesus Commission Ministries. ఇది మణిమయ దీపం, యేసుని గొప్ప ఆజ్ఞను మోసుకొని సువార్త ఫలములు ప్రజలకు అందించి వైద్య శిబిరాలు స్థాపించి రోగులను పరామర్శించి ఆదరణనిచ్చును జేసీయం. ఇది మణిమయ దీపం జేసీయం. వేదాంత విద్యార్థుల కొరకు బైబిల్ కళాశాల స్థాపించి దైవ సేవకులను సిద్ధపరచి జెసియం వాయిస్ పత్రిక ప్రచురించి శాంతి ప్రబోధాలు సల్పును జేసీయం. ఇది మణిమయ దీపం జేసీయం. ఇది మణిమయ దీపం జేసీయం. Jesus Commission Ministries, Jesus Commission Ministries, Jesus Commission Ministries, Jesus Commission Ministries. ఇది మణిమయ దీపం. స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతినందయోగ్యుడా యేసయ్యా. స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతినందయోగ్యుడా యేసయ్యా. ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధన ఆరాధన నీకే ఆరాధన. స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతినందయోగ్యుడా యేసయ్యా. స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతినందయోగ్యుడా యేసయ్యా. అద్వితీయుడు, సత్యదేవుడు, ఆదియు అంతము లేనివాడు. అద్వితీయుడు, సత్యదేవుడు, ఆదియు అంతము లేనివాడు. మొదటివాడవు, కడపటివాడా, అల్ఫా ఒమేగా ఆరాధన. దివ్య ప్రకాశిని కార్యక్రమం ద్వారా దేవుని వాక్యమును మీ ఇంట్లోనికి తీసుకుని వచ్చుటకు దేవుడు మాకు కలుగజేసిన కృపను బట్టి దేవునికి వందనములు. మీ అందరికీ మా యొక్క శుభములు. ఈ సందేశములు మీ యొక్క ఆత్మీయ జీవితంలో ఎదుగుదలకు తోడ్పడగలవని ఆశించుచు మీ కొరకు మీ కుటుంబం కొరకు ప్రార్థించున్నాము. ఇప్పుడు దైవ సేవకులు రైట్ రెవరెండ్ డాక్టర్ బిఆర్ మణి గారు వాక్యోపదేశమును చేదురు. మన ప్రభు అయినటువంటి త్రియేక దేవునికి సమస్తమైన ఘనత మహిమ ప్రభావం కలుగునుగాక.
ఆయన శ్రేష్టమైన అద్భుతమైన నామమున బైబిల్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉంటున్నాను. ఈరోజు మనము పరిశుద్ధ గ్రంథములో నుండి ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 21వ వచనము చదువుకొని ఆరంభిస్తాం. ఇశ్రాయేలు కుమారి సరిహద్దురాలను పాతించుము, దోవచూపు స్తంభములను నిలువబెట్టుము, నీ వెళ్ళిన రాజమార్గము తట్టు నీ మనస్సును నిలుపుకొనుము, తిరుగుము, ఈ నీ పట్టణములకు తిరిగిరమ్ము. నీవు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడదు, విశ్వాసఘాతుకురాల, యెహోవా నీ దేశములో నూతనమైన కార్యము జరిగించుచున్నాడు, స్త్రీ పురుషుని ఆవరించును. ఇక్కడ మనం చూసినట్లయితే సరిహద్దు రాళ్లను ప్రార్థించుము అంటున్నాడు. ఇక్కడ ఇశ్రాయేలు కుమారి అని చెప్తున్నాడు. 3 కుమార్తెలను ఈ ఉదయకాల సమయంలో మీకు పరిచయం చేయాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. బాబేలు కుమారి, తర్వాత ఇశ్రాయేలు కుమారి, సియోను కుమారి. బాబేలు కుమారి అనే అంశాన్ని మనం చూసినట్లయితే ఆదికాండం 11వ అధ్యాయం 2వ వచనం 9వ వచనంలో మనం గమనించినట్లయితే బాబేలు అనే మహాపురాన్ని కట్టడానికి వచ్చినటువంటి జనాలందరూ కూడా ఆడ వారి గొప్ప పేరు సంపాదించుకోవాలని ఆకాశం అంతా అంటున్నంత మట్టుగా ఒక గోపురాన్ని నిర్మించాలని తీర్మానించారు. నరులు చేసేదాన్ని దేవుడు చూడ దిగివచ్చి వారి యొక్క భాషలను కూడా తారుమారు చేశారు. కనుకనే దానికి బాబేలు అని పేరు వచ్చింది. బాబేలు అనగా భాషలు తారుమారు. ఇశ్రాయేలు కుమారి, ఇశ్రాయేలు కుమారి అంటే ఇశ్రాయేలు అని పిలువబడక ముందు యాకోబు అని అతనికి పేరు. యాకోబు అనగా మోసగాడు. మోసగాడు తన జీవితంలో తను అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, మామను మోసం చేశాడు. ఈ విధంగా పేరుకు తగినట్టుగా జీవించినటువంటి వారు చాలామంది అరుదుగా ఉంటూ ఉంటారు. కానీ ఇక్కడ యాకోబు దేవునితో పోరాడి గెలిచినటువంటి వాడు అని ఆదికాండం 32వ అధ్యాయము 28వ వచనములో మనము గమనించి చూడగలుగుతాం. అలాగే 3వ కుమార్తె సియోను కుమారి. సియోను కుమారి అనగా ఎత్తబడేటువంటి సంఘానికి గుర్తుగా ఉంటూ ఉన్నది. ఎత్తబడే సంఘములో ఎవరు సభ్యులుగా ఉంటారు అనంటే ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముకున్నారో, ఎవరైతే తమ పాపములను ఒప్పుకున్నారో, ఎవరైతే యేసుక్రీస్తు యొక్క రక్తములో తమ పాపములను కడుక్కున్నారో వారు మాత్రమే ఈ సంఘములో సభ్యులుగా ఉంటారు. మరి ఎత్తబడేటువంటి ఆ సంఘములో మరి నీవు కూడా ఒక సభ్యునిగా ఉంటూ ఉన్నావా? అది నీవు ఆలోచన చేయాలి. అయితే దేవుడు చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా పరలోక రాజ్యం చేరాలనే దేవుని యొక్క ఆశ. మరి ఆ విధంగా ఉన్నటువంటి ఆ సంఘములో ఉన్నటువంటి వ్యక్తులకు దేవుడిచ్చేటువంటి ఆదేశం ఏంటంటే సరిహద్దు రాళ్ళను ఇస్తున్నాడు. ఇక్కడ మనం చూస్తున్నాం ఇశ్రాయేలు కుమారి సరిహద్దు రాళ్ళను ప్రార్థించుము అన్నాడు. ప్రభువు నమ్ముకున్నటువంటి వారికి కూడా 4 సరిహద్దు రాళ్ళు ఉంటూ ఉన్నాయి. ఆ 4 సరిహద్దు రాళ్ళను ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేద్దాం. దేశానికి, రాష్ట్రానికి, మన ఇంటికి, మన ఇంటి ప్లాట్లకు అన్నిటికీ సరిహద్దులు ఉన్నాయి కనుక ఆదియందు దేవుడు ఆదాముకు కూడా ఒక సరిహద్దు పెట్టాడు. ఆ సరిహద్దును ఆదాము మీరినాడు కనుక ఆజ్ఞాతిక్రమమే పాపం అన్నారు. పాపం వలన వచ్చు జీతము కనుక ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపం ద్వారా మరణమును లోకములో ప్రవేశించింది. ఆ యొక్క బీజము నుంచి వచ్చినటువంటి మనం కూడా పాపం చేసినటువంటి వారం దోషులమైపోయి దేవునికి దూరస్థులమైపోయినాం. నరకానికి పాత్రులైనటువంటి మనల్ని వెదకి రక్షించుట కోసం యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి పంచగాయములు పొంది తన యొక్క రక్తమును సిలువలో కార్చి మన కోసము తన ప్రాణాన్ని బలి చేసి ఉంటున్నాడు. ఆయన ద్వారా మనకు రక్షణ కలిగి ఉంటుంది. కనుక ఎవరైతే రక్షణ పొందినారో క్రైస్తవులుగా తీర్చబడుతూ ఉంటున్నారు, ఆయన బిడ్డలుగా తీర్చబడుతున్నారు. ఎందరైతే దేవుని యొక్క కుమారులుగా తీర్చబడ్డారో వారందరూ కూడా పరలోక రాజ్యానికి వారసులు అవుతున్నారు. కనుక అట్టి క్రైస్తవులైనటువంటి వారు ఈ భూమి మీద జీవిస్తూ ఉంటున్నప్పుడు వారు అనేకమైన సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉంటున్నాయి. వాటి నుంచి కాపాడుకోవాలంటే దేవుని యొక్క మార్గంలో నడవాలి. కనుక 4 సరిహద్దురాలను ఈ ఉదయకాల సమయంలో మనము ధ్యానిద్దాం. మొదటి రాయి ప్రార్థనా రాయి. ప్రార్థన శక్తినిస్తుంది, ఉద్యోగం ఇస్తుంది, అంతేకాకుండా మనల్ని బలపరుస్తుంది. మనం ఏ విధంగా ప్రార్థన చేయాలనో మనకు తెలియదు. కనుక పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చూస్తూ ఉంటున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయములో 26వ వచనంలో మనం చూస్తున్నాం. అటువలనే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు. చూసారండి, మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు
సంఘమంతా కూడా ఆసక్తి కలిగి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి యొక్క ప్రార్థనను అంగీకరించి ఒక దేవదూతను పంపించి పేతురును చెరసాలలోంచి బయటికి తీసుకొచ్చినట్లుగా చూస్తూ ఉంటున్నాం. అలాగనే ఉపవాస ప్రార్థన కూడా శక్తినిస్తూ ఉంది. నినివే పట్టణస్థులు అక్కడ మనం గమనించినట్లయితే 1,20,000 కన్నా జనాభా ఎక్కువగా ఉంటూ ఉన్నారు. అనేకమైన కుడి ఎడమలు ఎరగనటువంటి జనాంగం అక్కడ ఉంటున్నారు. కనుక అటువంటి వారందరి పట్టణానికి దుర్గతి పట్టబోతుంది ప్రకటించుమని యోనా ప్రవక్తను పంపించాడు. మరి ఎప్పుడైతే ఆ ప్రకటన చెప్పబడి ఉంటుందో అప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మారు మనసు పొందినటువంటి వారై, పశ్చాత్తాప పొందినటువంటి వారై వారు మనసును మార్చుకొని పశ్చాత్తాపడ్డారు. కనుక దేవుడు చేయవలసినటువంటి ఆ యొక్క కీడును చేయకుండా మానివేశాడు. చూసారండి, కనుక ప్రార్థనలో శక్తి ఉంది అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఒక తల్లికి 4 కుమారులు ఉండేటువంటి వారు. ఆ 4 కుమారులు ఉంటే ఆమె ఒక విధవరాలు. అయితే పెద్ద కుమారుడు అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉంటున్నాడు. ఎటు తోచనటువంటి పరిస్థితిలో తల్లి ఉంటూ ఉంది. ఎన్ని పనులు చెప్పినా ఏది చెప్పినా కూడా కొడుకు విననటువంటి వాడై త్రాగుబోతాయి, తిరిగిపోతాయి, తిండిపోతాయి తిరుగుతూ ఉంటూ ఉన్నాడు. అట్టి సమయంలో ప్రతిరోజు కూడా ఆ తల్లి ఏం చేసేది అని అంటే మధ్యరాత్రులలో 12 దాటిన తర్వాత ఒక గోనెపట్టను సంకలో పెట్టుకొని కాంపౌండ్ లోపలికి వెళ్ళి అక్కడ ఒక చెట్టు కింద గోనెపట్ట పరుచుకొని రోజు ప్రార్థన చేస్తూ ఉండేది. ఈ విధంగా జరుగుతూ ఉంటే ఒక రోజున కుమారుడు చూశాడు, ఏంటి మా అమ్మ ఈ విధంగా రాత్రుల్లో ప్రతిరోజు కూడా ఈ విధంగా 12 దాటిన తర్వాత వెళ్తుంది, మా అమ్మ ఏదో చేయబోతూ ఉంది అని ఒక సందేహం కలిగింది. కానీ ఏదైనా కానీ ఇది కనిపెట్టాలి అని చెప్పేసి అనుకున్నాడు. ఒకానొక రోజున ఒక కత్తిని కూడా సిద్ధం చేసుకున్నాడు, తన తల కింద పెట్టుకున్నాడు. ఈరోజు ఎట్టైనా కూడా ఏదైనా కానీ తెలుసుకోవాల్సిందే అనుకున్నాడు. యథామామూలు ప్రకారంగా 12 దాటిన తర్వాత ఆ తల్లి ఆ గోనపట్టను తీసుకున్నది, సంకలో పెట్టుకుంది, వెళ్ళింది. ఆ చీకటిలో ఆ చెట్టు కింద పరుచుకొని ప్రార్థన చేస్తూ ఉంటుంది. అయితే ఈ కుమారుడు అది తెలియక ఏదో చేస్తుందనే ఉద్దేశంతో వెళ్ళి చూసేటప్పటికి ఆ కుమారుని గురించి ఆ తల్లి వేదనతో దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉంది, ఏడుస్తూ ఉంది. అది ఎప్పుడైతే విన్నాడో ఆ కుమారుని యొక్క మనసు మారిపోయింది. వెంటనే ఆ కత్తిని పారేసి ఆ తల్లి కాళ్ళ మీద పడి ఏడవటం మొదలుపెట్టాడు. నేను ఇక మీదటి నుంచి నేను అటువంటి చెడ్డ పనులు చేయను, నేను చక్కగా ఉంటాను, నీవు చెప్పినట్లు వింటాను, కుటుంబ బాధ్యతలు నేను తీసుకుంటానని మారిపోయాడు. చూసండి, ఒక ప్రార్థన వ్యక్తిని మార్చి ఉంది. అందుకోసమని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. దయచేసి మనం ఒకసారి ఈ యొక్క విలాప వాక్యములో మనం చూసినట్లయితే 2వ అధ్యాయము 19వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. మరి ఈ రోజున ఎంతమంది తమ యొక్క పిల్లల కోసం, ఎంతమంది వారి యొక్క కుటుంబాల కోసము ప్రార్థన చేస్తూ ఉంటున్నారు, భారం కలిగి ఉంటున్నారు. మరి నీ కుటుంబంలో నీవు ఆ విధంగా చేస్తూ ఉన్నావా? ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటున్నావా? లేనట్లయితే ఈరోజే నీవు మారు మనసు పొంది ప్రార్థన ప్రారంభించు, కుటుంబ ప్రార్థన ఆరంభించు. నీ పిల్లల కోసం, నీ కుటుంబం కోసము, నీ యొక్క బంధువుల కోసం, నీ చుట్టుపక్కల వారి కోసము ప్రార్థన చేయటము మొదలుపెట్టు. క్రైస్తవునిగా ఒక ప్రార్థన చాలా ముఖ్యమైనటువంటి కనుక ఇది మొదటి ప్రార్థనా రాయి. 2వ రాయి వాక్యం అనేటువంటి రాయి. వాక్యం అనేటువంటిది అద్దము వంటిది అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. యాకోబు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 23వ వచనంలో మనం చూసినట్లయితే, ఎవడైనను వాక్యము వినువాడయ్యుండి దాని ప్రకారం ప్రవర్తింపనటువంటి వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుష్యుని పోలి ఉన్నాడు. ఈరోజు మనం బయటికి వెళ్తూ ఉన్నామంటే మనం ఒక అద్దం ముందు మనం నిలబడతాం. తల దూకున్నామా, సరిగా దూకున్నామా లేదా, గుండెలు సరిగా పెట్టుకున్నామా లేదా, పౌడర్ సరిగా వేసుకున్నామా లేదా అని చూస్తాం. ఏదైనా లోపం ఉంటే ఆ అద్దం మనకి ఎత్తి చూపిస్తుంది. కనుక దాని అద్దం చూసినప్పుడు మనం వాటిని సరి చేసుకుంటాం. అలాగనే దేవుని యొక్క వాక్యం కూడా అద్దము లాంటిది, మన తప్పిదాలన్నీ ఎత్తి చూపిస్తుంది. కనుక మన తప్పిదాలను మనము సరి చేసుకోగలము. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, యెషయా గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనంలో, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనిడి, నా నోటి నుండి వచ్చిన ఆజ్ఞ ఇదే. కనుక దేవుని వాక్యం మనం చదువుకునేటువంటి వారంగా ఉండాలి. ఈనాడు మనము బైబిల్ చదవటానికి కూడా సమయం లేక క్యాలెండర్ మీద ఉన్నటువంటి ఆ చిన్ని వాక్యాన్ని చదువుకొని వెళ్ళిపోతుంటున్నాం. కొన్నిసార్లు మంచిగా స్నానం చేసి వచ్చేసి మనకు ప్రార్థన చేసుకునే టైం కూడా ఉండదు, బైబిల్ చదివే టైం కూడా ఉండకుండా కేవలం క్యాలెండర్ చూసుకొని వెళ్ళిపోతూ ఉంటున్నాం.
ఈనాడు ఆ విధంగా ఉంటారు. కొంతమంది అయితే బైబిల్ సెల్ఫ్లోనే ఉంటుంది, అది పండగ ఒకసారి తీస్తారు, ఆ దుమ్మును దులిపేసుకుంటారు. పండుగలు క్రైస్తవులుగా ఉండకూడదు. ఏదైనా వాక్యం చెప్పినారు అని అంటే కొత్త నిబంధనలు చెప్తే పాత నిబంధనలు చూస్తారు, పాత నిబంధనలు చెప్తే కొత్త నిబంధనలు చూస్తారు. కానీ అంటే దీని యొక్క అర్థం ఏంటంటే వారు బైబిల్ సరిగా చదవటం లేదు. కనుక మనము బైబిల్ను తప్పకుండా క్రమంగా చదవాలి. న్యూస్ పేపర్ చదివినట్టుగా కాకుండా ధ్యానపూర్వకంగా మనం చదివేటువంటి వారుగా ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాను. వాక్యము అర్థమనేదే కాకుండా, వాక్యము చదవటమే కాకుండా, వాక్యం మనకేం సహాయం చేస్తుంది అని అంటే అది తేనె వంటిది అని చెప్తూ ఉంటున్నాడు దేవుని వాక్యములో. దేవుని వాక్యములో మనం చూసినట్లయితే తేనె వంటిది. 119వ కీర్తన 103వ వచనంలో మనం గమనించి చూస్తాం, నీ వాక్యము నా జీహకు ఎంతో మధురములు, చాలా తీయనిటువంటి, అవి నా నోటికి తేనె కంటే తీపుగా ఉన్నాయి. మనం తేనెను ఏ విధంగా తీపిగా ఆస్వాదిస్తామో, తీపిగా తినటానికి ఇష్టపడుతుంటామో, ఆ విధంగా దేవుని యొక్క వాక్యము తీపుగా ఉంటుంది. అంటే మనము దేవుని వాక్యం దివారాత్రం ధ్యానించేటువంటి వారంగా ఉండాలి. అదే 105వ వచనం చూస్తే, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఎవరికంటే వెలుగు కావాల్సింది? చీకటిలో ఉన్నటువంటి వారికే వెలుగు కావాలి. ఆ దీపము చీకటిలో ఉన్నటువంటి వారికే వెలుగు కావాలి. వెలుగు ఎప్పుడైతే చీకటిలోకి వస్తుందో చీకటి అక్కడి నుంచి పారిపోతూ ఉంది. కనుక ఒకసారి ఒక వ్యక్తి, ఒక గుడ్డి అతని లాంతర్ పట్టుకొని వెళ్తూ ఉంటున్నాడు. లాంతర్ పట్టుకొని వెళ్తుంటే గుడ్డివానికి లాంతర్ అవసరం లేదు కదా. కానీ బయట నుంచి వచ్చేటువంటి వ్యక్తి, అయ్యా నీకు కళ్ళు కనిపించవు కదా, మరి నువ్వెందుకు లాంతర్ పట్టుకొని వస్తున్నావంటే, అయ్యా ఇది నా కోసం కాదు, నీలాంటి వారి కోసం, నన్ను చూడకుండా, నీవు నాకు తగలకుండా ఈ లైట్లో నన్ను చూసి తప్పుకుంటావు అని చెప్పేసి. చూసారండి, అంటే లైట్లో ఏదైనా కానీ తప్పు జరగకుండా చూసుకుంటాం. చీకటిలోనే తప్పులు, అపాయాలు, కీడులు, మనం చేసేటువంటి అన్నీ కూడా, పాపాలన్నీ కూడా చీకటిలోనే జరుగుతున్నాయి. కనుక చీకటి నుంచి వేరైనటువంటి వారుగా, మనం చీకటిలో నుంచి మనం బయటికి రావాల్సినటువంటి వారుగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. అంతేకాదండి, దేవుని యొక్క వాక్యము అగ్ని వంటిది, అంతేకాకుండా సుత్తె వంటిది అని కూడా ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం. 23వ అధ్యాయం 29వ వంతులో, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా. ఈ బండను సుత్తె బద్దలు చేస్తుంది అంటే మన హృదయము బండలాగా ఉంటే దేవుని వాక్యము సుత్తెలాగా అది పగలగొట్టేటువంటిదిగా ఉంటుంది. ఆ వాక్యము ఆ విధంగా మనల్ని స్పందింపజేస్తూ ఉంటుంది. మన హృదయం ఏ విధంగా చెడిపోయి ఉంటున్నామో, మనము ఏ విధంగా దేవునికి దూరస్తులైపోయినామో అవన్నిటిని కూడా జ్ఞాపకం చేసి మనల్ని మెత్తనపరిచేటువంటి సుత్తెగా ఉంటూ ఉంది. అంతేకాదండి, అది కత్తి వంటిది అని కూడా పరిశుద్ధ గ్రంథము చెప్తూ ఉంటుంది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, అందులో మనం చూస్తూ ఉంటాం 4వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినట్లయితే, అక్కడ ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల వాడిగల ఖడ్గము కంటే చాలా పదునైనటువంటిది అన్నట్టుగా ఆ వాక్య భాగంలో మనము చూస్తూ ఉంటున్నాం. మీ ఇంట్లో కత్తి ఉందనుకోండి, దానికి రెండు వైపులా పదును ఉండదు. మరి దేవుని వాక్యానికి రెండు వైపులా పదునున్నటువంటి కత్తిది. ఇప్పుడు నేను చెప్తున్నానంటే ఈ కత్తి ఇట్లా అంటే ఆ కత్తి మీకు పొడుచుకుంటే, నేను వెంట తీస్తే ఇట్లా తీస్తే నాకు పొడుచుకుంటుంది. కనుక ఇది దేవుని యొక్క వాక్యము రెండంచులు కలిగినటువంటి ఖడ్గము వంటిది. కనుక అట్టి ఖడ్గము ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము. మరి ఈ గ్రంథాన్ని మనము అనుదినమును ధ్యానించి చదివి దాని ప్రకారము నడుచుకునేటువంటి వారుగా ఉండాలి అని ఈ యొక్క వాక్య భాగంలో మనం తెలుసుకుంటున్నాం. మూడవ అంశము, మూడవ రాయి సహవాసం అనేటువంటి రాయి. మరి సహవాసం, మనం ఈ లోకంలో ఉన్నప్పుడు అందరితో చాలా సహవాసం చేస్తున్నాం. ఇతరులతో, పక్కవారితో చేస్తున్నాం, బస్సులో ప్రయాణం చేసినప్పుడు చేస్తున్నాం, రైల్లో ప్రయాణం చేసినప్పుడు చేస్తున్నాం, మన ఉద్యోగాల్లో సహవాసం చేస్తున్నాం, అన్ని సహవాసాలు చేస్తున్నాం, బాగానే ఉంది. కానీ మన యొక్క సహవాసము దేవునితో ఉండాలని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంటున్నది. మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో మనం గమనించినట్లయితే ఎక్కడేమన్నాడంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన ప్రియ కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినటువంటి వాడు. మనల్ని దేవుని యొక్క కుమారుని యొక్క సహవాసానికి పిలిచి ఉంటున్నాడు. ఆయన నమ్మదగినటువంటి వాడు. కనుక మనము లోకముతో కాకుండా దేవునితో సహవాసము చేసేటువంటి వారంగా ఉండాలి. మనం పరిశీలన చేసుకుని మన సహవాసం ఎవరితో ఉంటూ ఉంది. కనుక ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము దేవునితో సహవాసము
కలిగి ఉండాలి. లోకముతో కాదు మనం సహవాసం కలిగి ఉండవలసింది. మొదటి యోహాను పత్రికలో మనం గమనిస్తాం 1వ అధ్యాయము 3వ వచనములో మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సహవాసం యేసుక్రీస్తుతో ఉండాలి. మన యొక్క సహవాసము పరిశుద్ధాత్మతో ఉండాలి. మన యొక్క సహవాసము తండ్రితో ఉండాలి. అంటే దాని యొక్క అర్థము మన యొక్క సహవాసము త్రిత్వమైనటువంటి దేవునితో ఉండాలి. ఎప్పుడైతే మనం దేవునితో సహవాసం చేసేటువంటి వారంగా ఉంటామో, ఎప్పుడైతే ఆయన అతకబడినటువంటి వారుగా ఉంటామో, ఎప్పుడైతే ఆయన నిలిచి ఉంటామో, ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలు పాటిస్తూ ఉంటామో, ఎప్పుడైతే ప్రార్థన జీవితం కలిగి ఉంటామో, ఎప్పుడైతే వాక్య పారాయణ జీవితం కలిగి ఉంటామో, ఎప్పుడైతే దేవునితో సహవాసం కలిగి ఉంటామో, అప్పుడు మనము విశ్వాసములో బలంగా నిలబడగలుగుతాం. ఈ లోకంలో ఉండేటువంటి వాటిని మనము ఎదిరించగలుగుతాం. కనుక మనం ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మన సహవాసాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. యేసు ప్రభు వారి దగ్గర మరియమ్మ కూర్చుని ఉంది. మరి మార్తమ్మేమో కుండలతో సహవాసం చేస్తుంది. మరి మార్తమ్మ వచ్చింది సహాయం చేయటకు మరియమ్మను పంపించామంటే, మరియా నీవు అనేకమైన విస్తారమైన పనుల మీద మనసు పెట్టినావు అంటున్నాడు. చూసారండి, మరి మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది. మరి నీవు నేను ఎటువంటి దాన్ని మనం ఎన్నుకున్నాం? మనము కూడా ఉత్తమైనది దేవుని యొక్క సన్నిధిలో సమయాన్ని గడుపుట, దేవుని యొక్క సన్నిధిలో మనం మౌనంగా ఉండి ఆయన చెప్పే మాటలు వినాలి. కనుక మనము దేవునితో సహవాసము చేసేటువంటి వారంగా ఉండాలి. లేఖన భాగాల్లో మనం చూస్తున్నాం. గెరాసీనీయుల దేశంలో ఒక వ్యక్తికి దెయ్యం పట్టి ఆయన యొక్క సమాధుల్లోనే తిరుగుతూ ఉంటున్నాడు. ఆ సమాధులతో అక్కడనే తిరుగుతుండి తన శరీరాన్ని గాయపరుచుకుంటున్నాడు. అంటే తన యొక్క సహవాసం ఎవరితో ఉంది? దయ్యములతో ఉంది. అయితే మన యొక్క సహవాసం ఎవరు ఉంది? ఈ లోకములో మనం తిరుగుతూ ఉన్నప్పుడు కూడా మన సహవాసం దేవునితో కలిగి ఉండాలి. వీళ్ళతో తిరగవలసిందే, వీళ్ళతో మాట్లాడవలసిందే, వీళ్ళతో సంచరించవలసిందే. కానీ మరి ఈ లోక మాలిన్యం మనకు అంటుకొనకుండానట్లుగా మనము జాగ్రత్త పడాలి. పెండ చూశారు కదండి, పెండలో ఒక పురుగు పడింది అనుకోండి, పెండ పురుగు, మరి అది లోపలంతా తిరుగుతుంది. లోపల తిరిగిన తర్వాత అది బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత ఆ పెండ దానికి అంటుకోదు, అది నీట్గా ఉంటుంది. అంటే ఈ పెండతో సమానమైనటువంటి ఈ లోకములో ఈ పురుగు లాంటి క్రైస్తవుడు, నా దేవుని నమ్ముకున్నటువంటి వాడు, విశ్వాస అయినటువంటి వాడు ఈ లోకంలో ఎంత తిరిగినా ఈ లోక మాలిన్యము అతనికి అంటుకొనకుండా జాగ్రత్త పడతాడు. కనుక మనము ఈ లోకంలో ఉన్నప్పుడు పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, యథార్థవంతులుగా, సత్యవంతులుగా ఉండాలి. అంటే మనము దేవునిలో అంటగట్టినటువంటి వారుగా ఉండాలి. దేవునితో సహవాసము కలిగినటువంటి వారుగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. చివరిగా 4వ అంశాన్ని మనం చూసినట్లయితే 4వ రాయి సాక్ష్యం అనేటువంటి రాయి. మరి సాక్ష్యం, మనము ఇతరులకు సాక్ష్యం ఇచ్చేటువంటి వారంగా ఉంటున్నామా? ప్రభువుని గురించి మనం సాక్ష్యం ఇచ్చేటువంటి వారంగా ఉంటున్నామా? పరిశుద్ధ లేఖనంలో మనం చూస్తూ ఉంటున్నాం. సమరయ స్త్రీ ఎప్పుడైతే యేసు ప్రభు చెప్పిన మాటను విన్నదో వెంటనే ఆమె సమరయ గ్రామంలోనికి వెళ్ళి అనేకులకు తన విషయం అంతా బయటపెట్టినటువంటి వ్యక్తి ఈయన కాడా, ఈయన మెస్సియా కాడా అని చెప్పేసి అన్నది. కనుక ఆమె ఆ విధంగా చెప్పి ఊరి వారందరినీ కూడా ప్రభు సన్నిధిలోకి నడిపించింది. ఎంత గొప్ప ధన్యత చూడండి. ఒక పాపి మారు మనసు పొంది వారందరినీ కూడా ప్రభువులోకి నడిపించింది. మరి నీ సాక్ష్యం ఏ విధంగా ఉంది? ప్రభు నిన్ను రక్షించాడు, నిన్ను విమోచించాడు, తన బిడ్డగా నిన్ను చేసుకున్నాడు, నీకు అన్ని సహాయాలు చేస్తున్నాడు. మరి ఇన్ని మేలు చేసినటువంటి దేవుణ్ణి మర్చిపోయేటువంటి వాడుగా ఉంటున్నావా? మర్చిపోయే దానిలాగా ఉంటున్నావా? మరి లేకపోతే దేవుడు నీకు ఇచ్చిన రక్షణను నీ ఇతరులకు చెప్పేటువంటి వారుగా ఉంటున్నారా? మరి అందుకోసమని చెప్పి దేవుని యొక్క వాక్యము మనం ఇతరులు కూడా ప్రచురించేటువంటి వారంగా ఉండాలి, సాక్ష్యం చెప్పేటువంటి వారుగా ఉండాలి. మరి మన హృదయాలు కూడా మారాలి. ఎప్పుడైతే మన హృదయం మారుతుందో అప్పుడే మనము దేవుని సన్నిధిలో మనము ప్రార్థించగలుగుతాం. అవునండి, జక్కయ్య మారిపోయాడు. తను చెప్పింది అంతా కూడా మనం బైబిల్లో చూస్తూ ఉంటున్నాం. అవునండి, జక్కయ్యలాగా మనం కూడా మారిపోవాలి. కనుక ఈ యొక్క 4 రాళ్లను మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థనా రాయి, వాక్యమనే రాయి, సహవాసమనే రాయి, సాక్ష్యమనే రాయి. ఈ 4 రాళ్ళు మన జీవితంలో అన్వయించుకొని మనం ఎక్కడ పడిపోయామా, ఎక్కడ జారిపోయామా, మన ప్రార్థన జీవితం ఉందా, వాక్యపారాయణ జీవితం ఉందా, సహవాసం ఉందా, సాక్ష్యం చెప్పేటువంటి వారంగా ఉన్నామా? మన హృదయము మారాలి. అది ఘోరమైనటువంటి వ్యాధి కలిగినది అని మనం జ్ఞాపకం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు చెప్తూ ఉంటున్నాడు, అది మన హృదయము ఘోరమైనటువంటి వ్యాధి గలది అని బైబిల్ గ్రంథము చెప్తూ ఉంటుంది. ఇర్మియా గ్రంథంలో మనం చూస్తాం. చూడండి, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము
9వ వచనం 10వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం. అక్కడ చూసినట్ల హృదయము అన్నిటికంటే మోసకరమైనటువంటిది కనుక ఘోరమైన వ్యాధి కలది. ఈ ఘోరమైన వ్యాధిని మనం పోగొట్టుకోవాలంటే క్రీస్తు దగ్గరికి రావాలి. అప్పుడే మన రోగాలు పోతాయి, మన పాపాలు పోతాయి. ఎప్పుడైతే చీకటిగా ఉన్నటువంటి దానిలోకి వెలుతురుస్తే ఏ విధంగా చీకటి పారిపోతుందో, మరి ఎలుకలు ఉన్నటువంటి ఇంట్లోకి పిల్లి వస్తే ఎలుకలు ఏ విధంగా పారిపోతాయో ఆ విధంగా పాపంతో నిండిపోయిన మన హృదయంలోనికి యేసు ప్రభు ఎప్పుడు వస్తారో అప్పుడే పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. కనుక మనము మన హృదయాన్ని మార్చుకొని మన పాపం నిమిషము ఒప్పుకొని జక్కయ్య వలె మారు మనసు పొందాం. జక్కయ్య యేసు ప్రభుని చూశాడు, యేసు ప్రభు జక్కయ్యని చూశాడు. అంతే, యేసు ప్రభు ఏమీ చెప్పలేదు. కానీ నేను అన్యాయంగా ఏదైనా తీసుకుంటే వాళ్ళకి 4 అంతలు చెల్లిస్తానన్నాడు. చూశాడు, ఎంత మార్పండి. కనుక యేసు ప్రభు మాట విన్నటువంటి వారు, యేసు ప్రభుని చూసినటువంటి వారు, యేసు ప్రభుని వెంబడించినటువంటి వారు మారు మనసు పొందేటువంటి వారుగా ఉండాలి. మరి నీవు యేసు ప్రభుని చూస్తూ ఉన్నావా? మరి యేసు ప్రభు అడుగుజాడలు నడుస్తున్నావా? ఆ విధంగా నువ్వు నడుచుకోవాలని ఈ 4 అంశాల ద్వారా మనం నేర్చుకుంటూ ఉంటున్నాం. కనుక దేవుడు ఆ విధంగా మనల్ని ప్రభువులోకి నడిపించి స్థిరపరచునుగాక. మన జీవితాల్లో మనము నమ్మకంగా ఉండటానికి దేవుడు సహాయం చేయునుగాక. మీరు లోపాలు ఏవి ఉన్నాయో ఇప్పుడు చెప్పుకున్న వాటిలో ఏదైనా లోపం ఉంటే ఆ లోపాలన్నిటి సరి చేసుకోవటానికి, ప్రభువా నన్ను క్షమించండి, నేను ప్రార్థన జీవితం లేకపోయింది, నేను సహవాసం జీవితం లేకపోయింది, నేను వాక్యాన్ని చదవలేకపోతున్నాను, ఈ రోజు నుంచి నేను వాక్యాన్ని రెగ్యులర్గా చదువుతాను, నేను ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటాను, నీ యొక్క సంఘముకో నీ యొక్క బిడ్డలతో నేను సహవాసం కలిగి ఉంటాను, నీతో నేను సహవాసం కలిగి ఉండటానికి తీర్మానించుకుంటున్నాను, ఇదిగో నీవిచ్చినటువంటి రక్షణ నేను ఇతరులకు పంచటానికి నేను ఇష్టపడుతున్నాను అని చెప్పేసి నీవు తీర్మానించుకో. ఆ విధంగా నీవు తీర్మానించుకున్నట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, నీకు కలిగిన సమస్తాన్ని ఆశీర్వదిస్తాడు, నీ జీవితంలో అనేకమైనటువంటి మేళ్లను రుచి చూసేటువంటి వారుగా ఉంటారు. కనుక ఆ విధంగా దేవుడిని నడిపించడానికి నీవు సంసిద్ధులు కావాలని నేను హృదయపూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉంటున్నాను. ఆ విధంగా నీవు మారు మనసు పొందితే నీ జీవితంలో అద్భుతాలు చూడగలుగుతావు, నీ జీవితంలో మార్పులు చూడగలుగుతావు, నీ కుటుంబంలో మార్పులు చూడగలుగుతావు, నీ కుటుంబంలో వ్యత్యాసాలు చూడగలుగుతావు, ఆనందాన్ని పొందగలుగుతావు, సంతోషాన్ని పొందగలుగుతావు. అట్టి సంతోషం నీకు కావాలంటే, అట్టి ఆనందం నీకు కావాలంటే, అట్టి శాంతి నీకు కావాలంటే, అట్టి సమాధానం నీకు కావాలంటే నేడే ప్రభు సన్నిధికి వచ్చి నీ లోపాలన్నింటినీ, నీ పాపాలన్నింటినీ, నీ అతిక్రములన్నింటినీ దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి అని తెలియచేస్తూ ఉంటున్నాను. కనుక ఈ విధంగా మీరు ఉండటానికి మారు మనసు పొందుతారని, మారు మనసు పొంది దేవుని జీవిస్తారని నేను నమ్ముతూ ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ కలిగిన మా దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మరి సరిహద్దు అనేటువంటి ఈ యొక్క 4 రాళ్లను మా ముందు ఉంచినారు. మరి మాలో ఉన్నటువంటి లోపాలు ఏ ఉన్నాయో అవి తెలుసుకొని వాటిని సరి చేసుకొని నీకు నమ్మకంగా జీవించడానికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం, శాంతి, సమాధానం మీ అందరికీ సర్వదా తోడై నీడై ఉండునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. మీ ప్రార్థన అవసరతల కొరకు మీరు సాయంత్రం 6 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు ఫోన్ చేయవలసిన నంబర్లు: ల్యాండ్లైన్ 04064504513, మరి ఒక ల్యాండ్ నంబరు 04027110114, మా సెల్ నంబరు 9441025787, మరి ఒక సెల్ నంబరు 9490120039. జేసీఎం బైబిల్ కాలేజ్ ఇంటర్నేషనల్, మిషన్స్ లింక్ ఇంటర్నేషనల్ ఆస్ట్రేలియా ద్వారా గుర్తింపు పొంది కరస్పాండెన్స్ కోర్సు ద్వారా తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో వేదాంత విద్యను 15 సంవత్సరాలుగా అందించుచున్నది. పాస్టర్లు పిలుపు కలిగి సేవ పరిచర్య నిమిత్తము వృత్తిరీత్యా, పరిచర్య రీత్యా బైబిల్ కాలేజీకి వెళ్ళలేని వారు మరి కరస్పాండెన్స్ కోర్సు ద్వారా కాలేజీలో కోర్సు చేయగలరు. కోర్సెస్: డిప్లొమా ఇన్ థియాలజీ, బ్యాచిలర్ ఆఫ్ డివినిటీ, బ్యాచిలర్ ఆఫ్ థియాలజీ, మాస్టర్ ఆఫ్ రిలీజియన్ ఎడ్యుకేషన్, మాస్టర్ ఆఫ్ మినిస్ట్రీ, మాస్టర్ ఆఫ్ డివినిటీ, మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ, మాస్టర్ ఆఫ్ థియాలజీ. ఉత్సాహవంతులైన వారు ప్రాస్పెక్టస్ కొరకు, అప్లికేషన్ కొరకు ₹150 పంపించి పొందగలరు. మా అడ్రస్: జేసీఎం బైబిల్ కాలేజ్ ఇంటర్నేషనల్, హౌస్ నంబర్ 38-29/43/5, శివానగర్ కాలనీ, సైనిక్ పూరి, సికింద్రాబాద్ 94.
దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.